ఆవరణ వ్యవస్థ అనేది ఆవరణ శాస్త్రం యొక్క క్రియాత్మక ప్రమాణం. ఆవరణ వ్యవస్థలో రెండు అనుఘటకాలు ఉంటాయి, నిర్జీవ అనుఘటకాలు, సజీవ అనుఘటకాలు. నిర్జీవ అనుఘటకాలు అంటే నీరు, కాంతి, నేల, మృత్తిక, అది నేల మృతిక ఒకటే, మృత్తిక, పీడనం, pH, లవణత్వం, ఇలాంటి అంశాలన్నీ కూడా నిర్జీవ అనుఘటకాలు చెప్పుకుంటాం మనం. రెండోది సజీవ అనుఘటకాలకి ఏమొస్తాయంటే మళ్ళీ మూడు రకాలు చెప్పుకున్నాం మనం: ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. వినియోగదారులు మళ్ళీ ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, చివరిగా శిఖర వినియోగదారులు. రైట్ సార్, ఆవరణ శాస్త్రం దీన్నే ఇకాలజీ అంటాం. క్రియాత్మక ప్రమాణం. ఆవరణ వ్యవస్థ. సో ఆవరణ వ్యవస్థలో నిర్జీవ అనుఘటకాలు ఉంటాయి. రెండోది సజీవ అనుఘటకాలు ఉంటాయి. నిర్జీవ అనుఘటకాల కింద మృత్తిక, పీడనం, pH, salinity, ఎట్సెట్రా. సజీవ అనుఘటకాల కింద ఖచ్చితంగా మనకి మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి: ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. క్లియర్? ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. సార్, ఉత్పత్తిదారులకు ఉదాహరణగా గడ్డి వేసుకోవచ్చండి, అలే మొక్కలు వేసుకోవచ్చు, ప్రొడ్యూసర్స్. చెట్లు వేసుకోవచ్చు, అడవులు వేసుకోవచ్చు, ఇవన్నీ శైవలాలు వేసుకోవచ్చు. ఉత్పత్తిదారులకు తెస్తాం. నాచు మొక్కలు వేసుకోవచ్చు. సరే, వినియోగదారులు మళ్ళీ 4 రకాలు ఉంటాయి చెప్పాం మనం: ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, శిఖర వినియోగదారు. విచ్ఛిన్నకారులకు మరొక పేరేం పేరంటే సూక్ష్మ వినియోగదారులు అంటాం మనం. సూక్ష్మ వినియోగదారులు అంటాం. క్లియర్? ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. వినియోగదారులు 4 పాయింట్స్ ఉంటాయి సార్: ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, శిఖర వినియోగదారులు. సార్, ఇక్కడ ఆహారపు గొలుసు అనే కాన్సెప్ట్ చెప్పడం కోసం ఇటు చెప్తున్నాం మనం. ఆహారపు గొలుసు లేదా ఫుడ్ చైన్ అంటాం సార్. ఆహారపు గొలుసు లేదా ఫుడ్ చైన్. సమస్త జీవరాశికి ప్రాథమిక ఆధారం లేదా మూలాధారం ఏంటి సార్? అది సూర్యుడు. సమస్త జీవరాశికి ప్రాథమిక ఆధారం సూర్యుడు. ఈ సూర్యకాంతిపై ఆధారపడి ఆహారాన్ని తయారు చేసుకునే ఏకైక ఎబిలిటీ లేదా క్యాపబిలిటీ ఉన్న జీవరాశి ఏంటిది? మొక్కలు. అంటే మొత్తం సమస్త జీవరాశికి ఆధారం సూర్యకాంతి, సన్లైట్. సన్లైట్ని ప్రత్యక్షంగా వాడుకొని ఆహారం తయారు చేసుకునే జీవరాశులు ఏంటివి? మొక్కలు అంటాం. మొక్కలు అయితే ఈ సూర్యకాంతి పైన ఆధారపడతాయి ప్రత్యక్షంగా. రైట్. ఈ రేసు వచ్చినటువంటి కిరణాలు ఇవి మొక్కలండి. మొక్కలు. క్లియర్? సరే, ఈ మొక్కలపై ఆధారపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ మీకు. ఎగ్జాంపుల్, ఈ మొక్కలు లేదా గ్రాస్ అనుకుందాం. గ్రాస్ పైన ఏదో ఒకటి మిడత ఆధారపడుతుందండి. మిడత ఆధారపడుతుంది అంటే గ్రాస్ సూపర్. ఈ మిడతపై ఆధారపడేది ఎవరంటే కప్ప, ఫ్రాగ్. ఈ కప్పను తినేది ఒక స్నేక్, పాము. స్నేక్ని తినేది
గెద్ద లేదా వల్చర్ అంటాం, లేదా ఏగల్ అంటాం. సరే, ఇక్కడ చూసారా, మొక్కలు అనేది ఇక్కడ ఆహార పదార్థం దేనికి? మిడతకి. మిడత అనేది ఒక ఆహారం దేనికి? కప్పకి. కప్ప ఒక ఆహారం దేనికి? పాముకి. పాము ఒక ఆహారం దేనికి? గెద్దకి. అంటే ఆహార సరఫరా చూసారా. అందుకే దీన్ని ఏమంటాం? ఆహారపు గొలుసు అంటాం. ఇది చైన్, ఫుడ్ చైన్. ఇది ఒక పోషక స్థాయి, ఇది ఒక పోషక స్థాయి, ఇది ఒక పోషక స్థాయి, ఇది ఒక పోషక స్థాయి, ఇది కూడా పోషక స్థాయి. అంటే ఒక పోషక స్థాయి నుంచి ఇంకొక పోషక స్థాయికి ఆహార రవాణా జరగడాన్ని ఆహారపు గొలుసు అంటాం. అంటే ఆహారపు గొలుసు నిర్వచనం ఏం చెప్తాం మనం? పోషక స్థాయిల మధ్య ఆహార రవాణా. ఇందులో 2 పాయింట్స్ ఉంటాయి సార్. పోషక స్థాయిల మధ్య ఆహార రవాణా ఉంది కదా సార్, ఇందులో 2 పాయింట్స్ ఉంటాయి. ఏంటి 2 పాయింట్స్ అంటే, మొదటిది ఆహారం ఎట్టించి ఎడెళ్తుంది చూసారా, శక్తి రవాణా ఎడమ నుంచి కుడికి వెళుతోంది. మీరు గమనించారా? ఫుడ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎడమ నుంచి కుడికి వెళుతోంది, కానీ కుడి నుంచి ఎడమకి వెళుతోందా? వెళ్ళదు. ఇక రెండవది, వెళుతున్న కొలది శక్తి తగ్గిపోతూ ఉంటుందండి, తగ్గిపోతూ ఉంటుంది. సాధారణంగా మొక్కలు 100% శక్తిని తయారు చేసుకుంటే ఇందులో 1% మాత్రం వాడుకుంటాయి మిడత. ఇందులో 1% మాత్రం వాడుకుంటూ ఉంటాయి. అయితే ఇలా ఈ 1% శక్తి మాత్రమే ట్రాన్స్ఫర్ కావడాన్ని ఏమంటాం? దీన్ని లిండ్మన్స్ రూల్ అంటాం సార్. లిండ్మన్ సూత్రము అంటాం. అంటే ఏంటిది? పోషక స్థాయిల మధ్య శక్తి రవాణా జరుగుతున్నప్పుడు క్రమేపీ దాని యొక్క స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. 1% కాదు, 10% అండి. సారీ, ఎంత? 10% అండి. 10% మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. మిగతా 90% కూడా దాన్ని లాస్ అయిపోతుంది. దీన్నే 10% ఫార్ములా అంటాం మనం. 10% సూత్రం అనొచ్చు, లేదా లిండ్మన్స్ సూత్రం అనొచ్చు. దీన్నే 10% ఫార్ములా, 10% రూల్ అనొచ్చు, లేదా లిండ్మన్స్ రూల్ అనొచ్చు, లిండ్మన్స్ సూత్రం అనొచ్చు. రైట్. సో మనం ఇప్పుడు చూసారా, ఇది ఆహారపు గొలుసు ఇలాగే ఉండాలని లేదండి. మన మైదానంలో చూసే ఆహారపు గొలుసు ఇలా ఉంటుంది. మైదానంలో గడ్డి పైన మిడతలు ఉంటాయి. మిడతల్ని కప్ప పట్టడం చూస్తూ ఉంటాం మనం. కప్పల్ని పాము కూడా తింటాం మనం, ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. పాముల్ని గెద్ద కూడా కరవడం చూస్తూ ఉంటాం మనం. అంటే ఏంటి? ఇవి ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉంటాయి, మన కళ్ళకి. అంటే మనకి మైదానాలు కనిపిస్తూ ఉంటాయి మన చుట్టూ ఉన్న పరిసరాల్లో. అందుకే దీన్ని ఏమంటామంటే గడ్డి మైదానపు ఆహారపు గొలుసు అంటాం, లేదా గ్రేజింగ్ మెడో. అంటే గ్రేజింగ్ మెడో గడ్డి మైదానం, గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటాం దీన్ని. ఒకవేళ మీరు అడవిలోకి వెళ్ళండి ఒక్కొక్కసారి, మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి మనకి ఈ ఫుడ్ చైన్ పైన సార్ ఆవరణ వ్యవస్థ, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అది. సివిల్ కానిస్టేబుల్ నుంచి సివిల్స్ ఎగ్జామినేషన్ వరకు ఇది ఒక ప్రత్యేకమైన టాపిక్ అండి. చిన్న టాపిక్కు ఎక్కువ మార్కులు వస్తాయి చూసుకోండి. అంటే మనము ఏదో ఒక సామెత చెప్పినట్టుగా సమ్ బుక్స్ ఆర్ టు బి చూడ్, సమ్ బుక్స్ ఆర్ టు బి డైజెస్టెడ్, సమ్ బుక్స్ ఆర్ టు బి స్వాలోడ్ అంటాం. అన్ని కొన్ని టాపిక్స్ని పై చదవాలి, కొన్ని టాపిక్స్ని కొన్నేమో మింగేయాలి, కొన్నేమో వంట పట్టించుకోవాలి. అంటే నా ఉద్దేశం కొన్ని టాపిక్స్ని బలంగా చదవాలండి. ఇండియన్ హిస్టరీ తీసుకుంటే అందులో మోడర్న్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అండి. మీడియంలో పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఆధునిక భారతదేశం చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ మన సైన్స్ పార్ట్కి వచ్చేపాటికి ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. అలాగే వ్యాధులు చాలా ఇంపార్టెంట్. బ్లడ్ అనే టాపిక్ ఇంపార్టెంట్, విటమిన్లు ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి టాపిక్స్ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. ఇది స్మార్ట్ వర్క్ అంటాం దీనే మనం. సరే, ఆహారపు గొలుసులు కొన్ని చూద్దాం సార్. ఎందుకంటే ఆహారపు గొలుసుల పైన ఎక్కువగా బిట్టు వస్తూ ఉంటుందండి. ఇప్పుడు మనం చూసుకునే గడ్డి మైదానపు ఆహారపు గొలుసు అది ఏంటది? గడ్డి మైదానపు ఆహారం అంటే గ్రేజింగ్ అంటాం దీన్ని. గ్రేజింగ్ ఏంటది? గడ్డి, మిడత, కప్ప, పాము, గెద్ద. సరే, అడవిలోకి వెళితే మీరు చూడండి, అక్కడ కూడా గడ్డిని మేసేటువంటి జింక కనిపిస్తుంది మనకి.
జింక కనిపిస్తుంది, జింకను మేసే పులి కనిపిస్తుంది. చూసారు, ఈ ఆహారపు గొలుసు కనీసం 3 పోషక స్థాయిలు ఉండాలి. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా ఇందులో ఆహారపు గొలుసులో మొట్టమొదటి ఈ స్థానాన్ని ఏమంటామంటే మనం ఉత్పత్తిదారులు అంటాం సార్. ఆహారపు గొలుసులో మొట్టమొదటి స్థానాన్ని ఏమంటామంటే ఉత్పత్తిదారుడు అంటాం మనం. ఇది కూడా ఉత్పత్తిదారుడే. దీనిపైన ఆధారపడి దీన్ని ఏమంటామంటే ప్రాథమిక వినియోగదారుడు అంటాం మనం. కప్పని ద్వితీయ వినియోగదారుడు అంటాం మనం. పాముని తృతీయ వినియోగదారుడు అంటాం మనం. గద్దని శిఖర వినియోగదారుడు అంటాం. ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెర్షరీ కన్జ్యూమర్, టెర్మినల్ కన్జ్యూమర్ ఇలా. మరి ఇది అటవీ ఆహార వ్యవస్థలో 3. డెట్రిటస్ ఫుడ్ చైన్ అంటాం సార్. డెట్రిటస్ అంటే కుళ్ళిన కళేబరాలు, విచ్ఛిన్నం చెందిన పదార్థాలపై పెరిగే ఆహారపు గొలుసు అండి. ఫస్ట్ లిట్టర్ ఉంటుందండి. లిట్టర్ అంటే కుళ్ళినటువంటి సేంద్రియ పదార్థము. ఇప్పుడు ఆ చెట్టు కింద పడిపోయిన ఆకులు, రొట్ట అవన్నీ ఉంటాయి కదా సార్, అవన్నీ కుళ్ళిపోతుంటాయి. అలా వాటిని కుళ్ళింపజేస్తూ ఉంటాయి. వీటిపైన ఈగ లార్వాలు ఉంటాయి, చిన్న చిన్న లార్వాలు పెరుగుతూ ఉంటాయి. ఈగ లార్వాలను వానపాములు లాంటివి తింటాయి. వానపాములను పక్షులు తింటాయి. చూసారా, ఇది ఒక ఆహారపు గొలుసు. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫుడ్ చైన్, రైట్. ఇక 4వది, ఇలా చాలా ఉంటాయి సార్. శైవలాలు, క్రస్టేషియన్స్, హెర్రింగ్ చేపలు. ఇది ఓల్డ్ ఎగ్జామ్ బిట్ సార్. ఇది శైవలాలు, క్రస్టేషియన్స్, హెర్రింగ్ చేపలు. ఇది ప్రీవియస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓల్డ్ ఎగ్జామ్ బిట్. ఇది శైవలాలు అంటే సముద్రపు నీటిలో కానీ మంచినీటిలో కానీ తేలియాడే పచ్చని తెట్టులా ఉంటుంది శైవలం. ఇదేంటిది? ఉత్పత్తిదారుడు. క్రస్టేషన్స్ అనేవి పురుగులండి, ఆర్థోపోడా వర్గానికి చెందిన చిన్న చిన్న కీటకాలు ఇవి. ఇవి చేపలండి. ఇది అలాగే వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు, చిన్న చేపలు, పెద్ద చేపలు. ఇలా వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు, చిన్న చేపలు, పెద్ద చేపలు, ఇవి ఆహార గొలుసుకు సంబంధించి ఇంపార్టెంట్. కొన్నిసార్లు చాలా ఉంటాయి ఆహార గొలుసు, మనం రాసుకోవాలి కానీ. క్లియర్? సరే, మన మానవుడి స్థానం ఏది అని డౌట్ రావచ్చు మీకు. మానవుడు, కాకి, బొద్దింక వీళ్ళు సర్వభక్షకాలండి. సర్వభక్షకాలు. ఎందుకంటే శాకాహారాన్ని తీసుకుంటాడు, మాంసాహారాన్ని తీసుకుంటాడు. వివిధ దేశాలలో, చైనా లాంటి దేశాల్లో అన్నిటి తింటాడు వాడు. చేపలు తింటాడు, పాములు తింటాడు, గద్దలు తింటాడు, జింకలు తింటాడు, పులు తింటాడు, ఏదైనా నోట్లో పెట్టుకుంటాడు. ఎవరు? చైనా వాడు. అందుకే వాళ్ళు ఏమంటారంటే మానవుడిని సర్వభక్షకి అంటాం. కొన్నిసార్లు ద్వితీయ వినియోగదారి స్థానంలో కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే శాకాహార గడ్డి తింటాడు, గడ్డిని తన జింకలు కూడా తింటాడు మనిషి, అలా కూడా చెప్పొచ్చు. కానీ సర్వభక్ష అనేది కరెక్ట్గా ఆన్సర్ చెప్పడం జరుగుతుంది మానవుడు. మరి ఆహారపు గొలుసు ఓకే, మరి ఆహారపు వల, ఆవరణ పిరమిడ్, ఈ పదాలు కూడా ఇంపార్టెంట్ మనకి.